నమస్కారం మై టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సత్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా కల్పిస్తే రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు వచ్చావని సీఎం జగన్ వ్యాఖ్య. మేధో మదన సదస్సులో తెలుగుదేశం వ్యవహార శైలిపై అసహనం. ఏపీ టూరిజం పరిధిలో పనిచేస్తున్న డిష్ వాష్ కార్మికులను ఆదుకోవాలని అరకులో సిఐటియు ధర్నా. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఎన్టీఆర్ది. పెందుర్తిలో ఘనంగా మహానేత ఎన్టీఆర్ జయంతి. పొగాకు రైతులకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. 4వ రోజు వైసీపీ మేధో మదనం సదస్సులో భాగంగా మన పాలన మీ సూచన పేరుతో సీఎం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇవ్వలేదని, హోదా వస్తే ఏపీకి ఎన్నో కంపెనీలు వచ్చేవన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయిందన్నారు. పూర్తి మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, మెజార్టీ రాకపోయింటే ప్రత్యేక హోదా డిమాండ్ చేసేవాళ్లమన్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొందన్నారు. భవిష్యత్తులో ఇతర పరిస్థితులపై పార్టీ కేంద్రంలో ఆధారపడే పరిస్థితి వస్తుందని, అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా జగన్ ధీమా వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పడం తనకు తెలియదని, గడిచిన 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పిందని, ఎన్నో కంపెనీలు సంస్థలు ఏపీకి వస్తాయని అవాస్తవాలు చెప్పారన్నారు. గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తొలి ర్యాంక్ అంటూ గొప్పగా చెప్పుకున్నారని, గత ప్రభుత్వం కంపెనీలకు 4,000 కోట్ల ప్రోత్సాహకాలు పెండింగ్ లో పెట్టిందని, కంపెనీలకు ప్రోత్సాహక నిధులు పెండింగ్ లో పెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానం అని ఎలా చెప్పుకున్నారని ప్రశ్నించారు. Russia has got GER ratios చూస్తే అంటే gross enrollment ratio, number of children who are actually enrolling themselves into colleges, post intermediate, people who are actually enrolling into colleges for professional courses, be it degree, be it engineering, be it any of these professional courses. Entamandi, how many of them are being enrolled అని చెప్పి చూస్తే Russia speaks of a number of 82%, China speaks of a number of around about 50-51%, Brazil also speaks of around about a number of around about 50 to 51%. Whereas India దగ్గరికి వచ్చేసరికి we speak of a number of around about 26-28%. This is what our gross enrollment ratio is there. To change this, we've made sure that a policy is taken of 100% fees reimbursement for children who are actually studying, who are pursuing higher education. The GER ratio marchi to make sure that we give to any of these industries, we give a talented manpower, a skilled manpower. We're making sure that revolutionary steps are taken in the field of education, like for instance 100% fees reimbursement. We've gone ahead to pass an act which entitles 75% local reservations to the localites. ఇది తీసుకొచ్చేటప్పుడు, when we wanted to bring about this, తీసుకొచ్చేటప్పుడు some of them without proper understanding questioned the 75% local reservation motto. But what is very important is, if local people do not cooperate, if local people do not want an industry to come, if there is no positive environment towards industry itself would not come. So to motivate localites, to motivate people, అరకులోయ మండల కేంద్రంలో ఏపీ టూరిజం పున్నమి మయూరు యూనిట్స్ లో పనిచేస్తున్న డిష్ వాష్ మహిళా కార్మికులకు కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా జీతభత్యాలు చెల్లించాలని, ప్రస్తుతం పని కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం అరకులోయ మండలం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు.
ఏపీ టూరిజం అరకు అనంతగిరి మండలాల్లో 5 యూనిట్స్ లో 28 మంది మహిళా కార్మికులు 2006 నుండి డిస్వాష్ కార్మికులుగా పనిచేస్తున్నారని, లాక్డౌన్ కారణంగా జీతాలు ఇవ్వకపోగా కార్మికులకు పనికి రావద్దంటూ ఏపీటీడీసీ యాజమాన్యం చెప్పడం అన్యాయమని అన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి జీతభత్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఏపీటీడీపీ యాజమాన్యం డిస్వాష్ కార్మికులకు పనికి రావద్దంటూ చెప్పడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, మండల కార్యదర్శి పి పాలదేవ్, ఏపీ టూరిజం డిస్వాష్ మహిళా కార్మికులు పాల్గొన్నారు. 2015, 2016లో ఒప్పందం ఉంది. వీళ్ళందరూ ఉద్యోగస్తులే. వాళ్ళందరూ కూడా కనీస వేతనం అమలు చేస్తామని చెప్పేసి ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారు, మరి ఆయన తెలిసి అన్నారో తెలియకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళందరూ కూడా కనీస వేతనాలు ఇవ్వడంతో పాటు లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ కొనసాగినంత కాలం కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిలో పనిచేస్తున్నటువంటి అరకు, అనంతగిరి ఈ మండలాల్లో 5 యూనిట్లో పనిచేసినటువంటి డిష్ వాష్ వర్కర్స్ ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా లాక్డౌన్ సమయంలో జీతాలు ఇవ్వకుండా అర్ధాకిలతో ఈరోజు అలమటించే విధంగా ఏపీ టూరిజం సంస్థ వాళ్ళని తీసుకొచ్చింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా లాక్డౌన్ సమయంలో జీతాలు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళ పని కొనసాగే విధంగా చేయాలని చెప్పేసి సిఐటి 2006 నుంచి చేస్తున్నామండి. ఇక్కడ చేసే కార్మికులు అందరు చేస్తున్నారండి, మాకు మాత్రమే తీసుకోవట్లేదు. 2006 నుంచి కూడా మాకు ఎటువంటి పిఎఫ్ కానీ ఇన్సూరెన్స్ లాంటివి కూడా మాకు ఇలాంటివి లేవండి. మేము చాలామంది విడోస్ ఉన్నామండి. భర్త ఉన్న వాళ్ళు కూడా లేని వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ తప్పించి మాకు వేరే దగ్గర వెళ్ళి పని చేయడానికి కూడా మాకు తెలియదండి. ఇది కాదంటే మేము రోడ్డు మీద పడే అవకాశం ఉందండి. ఇప్పుడు కనీస అవసరాలు తీర్చుకోవడానికి మాకు ఎటువంటి ఉపాధి లేదండి. చేస్తున్నాము. కరోనా అనేసి మాకు 2 నెలలు అవుతుంది, జీతాలు కూడా లేదు. జీతాలు లేక మరి ఇప్పుడు ఫస్ట్ నుండి మీరు పనికి రావద్దు, ఎందుకంటే మీరు మా ఎంప్లాయీస్ కాదని ఆఫీసర్ వాళ్ళు చెప్తూ ఉంటే మేము ఎక్కడ వెళ్ళి పని చేసుకొని బ్రతుకుతాము. కొన్ని మాకు జీతాలు ఇప్పించి మాకు పనిలో కల్పించి మాకు కూడా మీ ఎంప్లాయీస్ లాగా గుర్తింపు చేసి మాకు కూడా ఉంచాలని కోరుచున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ ఆధారం పడి బ్రతుకుతున్నాం కాబట్టి మీకు అడుగుతున్నాము. ఊరోళ్ళు వచ్చి అడగలేదు. రాష్ట్రంలో తిరిగి రామరాజ్యం రావాల్సిన అవసరం ఉందని పెందుర్తి మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు పెందుర్తిలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి బండారు మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు అప్పలనాయుడు, పీల శ్రేణు, రెడ్డి నారాయణరావు, రమేష్, పీల జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరొకసారి ఎన్టీ రామారావు ఆశయాలు నెరవేర్చడం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అంకణగుర్తులైంది. ఆయన ఆదర్శాలని, ఆయన మార్గాలను కూడా ఆచరించే పాటిస్తామని ఆయన పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. కొయ్యలగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆయన పొగాకు గ్రేడ్లను పరిశీలించారు. అనంతరం పొగాకు వేలం కేంద్రం అధ్యక్షులు కాకర్ల వివేకానందతో కలిసి కొనుగోలుదారులు మరియు విక్రయదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఆయన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. రైతులందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కాకర్ల వివేకానంద, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు సతిపండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నాగేశ్వరరావు, ఎస్డి బాజీ గారు, విక్రయదారులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు. పండించడం జరిగింది. దాని ద్వారా ప్రతి ఎకరానికి రైతుకు వచ్చి 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు కూడా పెరిగింది. పురుగు మందుల అవశేషాలు లేకుండా పండిస్తున్నాం. దాన్ని పండించాం. ఇప్పుడు అన్ని కంపెనీలు ఇంకా కొనుగోలుకి మాకు ఇంకా ఆర్డర్ రాలేదని చెప్పని మార్కెట్ చూస్తే మార్కెట్ 150 రూపాయలు 140 రూపాయలకి డౌన్ చేసుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పి కంపెనీలందరికీ మీ ద్వారా మీడియా ద్వారా మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం.
రైతుల్ని మీరు చెప్పినట్టు మేము రైతులు పండించారు కాబట్టి మీరు ఆ రైతులకు మంచి ధర ఇచ్చి ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము కరోనా గురించి మేము కూడా మిమ్మల్ని ఏం బాధపెట్టదలుచుకోలేదు, కానీ మాకు మంచి ధర వచ్చేటట్టు మీరు పాడవకుండా మమ్మల్ని పాడు చేయకుండా మంచి ధర ఇచ్చేటట్టు చూడమని చెప్పని మీ ద్వారా మొత్తం అన్ని కంపెనీలకి ఇస్తున్నారు. రైతులే కాదు, రైతు కూలీలు కూడా మరి ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి మరి బతుకుతున్నారు. ఒక రకంగా ఇది పొగాకు అనేది రైతులకి మరి అన్నం పెట్టేది. ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగినా కానీ విద్య వైద్య సౌకర్యాలు కూడా ఈ ప్రాంతంలో వచ్చినాయంటే అది కేవలం మరి పొగాకు రైతుల వల్లే మరి అభివృద్ధి జరిగింది. కానీ ఈరోజు అలాంటి పొగాకు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు మరి పంటకు కూడా మరి ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన పంట కూడా ఈరోజు గిట్టుబాటు ధర కూడా కలగకపోవడం అనేది చాలా మరి శోచనీయం. మరి నేను బయర్స్ని కూడా రిక్వెస్ట్ చేశాను, రైతులకి మరి ఆదుకోవాలి, రైతులకి మద్దతు ధర కల్పించాలని. అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాను. వ్యవసాయ శాఖ మంత్రి దృష్టిలో ఈ అప్లాండ్లో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. మరి తప్పనిసరిగా మరి న్యాయం చేస్తామన్నారు. మరి రైతుల్ని మరి వాళ్ళకి పండించిన పంటకి మరి గిట్టుబాటు ధర కల్పించాలని నేను మరి ఐటీసీ వారిని మరి బయర్స్ని కూడా నేను మరి కోరుతున్నాను. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి. ఆయన హయాంలో ప్రతి రైతు కూడా మరి ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి. అదే ఈ యొక్క ప్రభుత్వ ధ్యేయం కాబట్టి మరి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం తగ్గట్టు మరి మన బయర్స్ కూడా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి రైతుల విషయంలో రైతులకి అన్యాయం జరిగితే మరి నేను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ విఫలమైందని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎస్ ఆగా మొహిద్దన్ ఆరోపించారు. గడి కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 150 నుంచి 200 రోజుల పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. పేదవారి అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా 10,000 రూపాయలు జమ చేయాలని అన్నారు. దీని వలన ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. వలస కూలీలను కేంద్ర ప్రభుత్వం వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహబూబ్ బాషా, డిసిసి సెక్రటరీ శ్రీవర్ధన్ చౌదరి, మైనార్టీ ప్రెసిడెంట్ పటాస్ ఆదం, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ విఫలమైందని కావున కేంద్ర ప్రభుత్వము ప్రతి బీద కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వము తన సొంత ఖర్చుతో వలస కూలీలకు వారి సొంత స్థలాలకు చేర్పించాలని కోరుతున్నాము. రెండవది, ఉపాధి హామీ పథకాలను 150 రోజుల నుంచి 200 రోజుల వరకు పెంచాలని కోరుతున్నాము. నేను పీలేరు మండల పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా గారిని ఏఏసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మా అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పిసిసి ప్రెసిడెంట్ శైలజానాథ్ గారి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల వరకు పని దినాలు కల్పిస్తున్న ప్రభుత్వాన్ని 200 రోజుల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాను. రెండవది ఏమిటంటే, స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి బీద కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళ సొంత ఖాతాలో వేయమని పార్టీ ఆదేశాల వరకు డిమాండ్ చేస్తున్నాను. మూడవది, వలస కార్మికులకు వారి వారి స్వస్థలాలకు చేర్చేటట్టు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి ట్రైన్ ఛార్జీలు కావచ్చు, బస్సు ఛార్జీలు కావచ్చు,
వారి భోజనం ఖర్చు కావచ్చు మొత్తం భరించి వారి స్వస్థలాలకు చేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రంలో రైతులు వారు పండించిన పంటను మామిడి పంట కావచ్చు, టమాటా పంట కావచ్చు, ఇతర రాష్ట్రాలకు తీసుకుపోయి మార్కెటింగ్ చేసుకునే సదుపాయం లేక పశువులను వదిలేసి పంటను అక్కడే దున్నేస్తున్నారు. కావున తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పించుకొని వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పి కొయ్యలగూడెం మండలం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. టౌన్ ప్రెసిడెంట్ జ్యేష్ఠ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగం శ్రీనివాసరావు హాజరై నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మూగా పేద కార్యకర్తలు 150 మందికి 10 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జ్యేష్ఠ రామకృష్ణరావు. ఈరోజు టౌన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కరోనా వచ్చిన సందర్భంగా ఒక లాక్డౌన్ సందర్భంగా కార్యకర్తలకి నిత్యావసర వస్తువుల కిట్ 500 రూపాయల కిట్ 100 మందికి ఇచ్చి ఉన్నామండి. మేము కరోనా నుంచి ఈరోజు వరకు కొయ్యలగూడెం టౌన్లో సుమారుగా 15 కార్యక్రమాలు చేసాం. మేము టౌన్ ప్రెసిడెంట్గా సుమారుగా 2-3 లక్షల పైనే ఖర్చు పెట్టి దాతలు కానీ నా సొంత ఖర్చులు, టౌన్ ప్రెసిడెంట్ గారి సొంత ఖర్చులు కానీ దాతలు కానీ సహకారంతో కార్యక్రమం జరిగాయి. నందమూరి తారక రామారావు గారి 97వ దినోత్సవ సందర్భంగా మా యొక్క కొయ్యలగూడెం పట్టణంలో బ్రహ్మాండంగా కార్యకర్తలే పార్టీకి ఆయుపట్టు. మొట్టమొదటి నుంచి కూడా నమ్మకమైన పార్టీ కార్యకర్తలు ఈ పార్టీలో పనిచేస్తున్నారు. నిజాయితీకి మారిపోయినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు ఈ కరోనాలో ఇబ్బందిలో వారికి పార్టీ శ్రేణులంతా కలిసి వారికి సరుకుల కిట్లు పంచిపెట్టున్నాం. ఈ యొక్క పార్టీని మేము ఈ మండలంలోనే కాదు రాష్ట్రంలో కూడా మరింత పటిష్టంగా చేయాలని చెప్పేసి ఈ మహాదినం సందర్భంగా కంకణం కట్టుకున్నాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ నెక్కించి ఆయన సీఎం చేసే వరకు ఇదే కంకణ దీక్షతో పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ సందర్భంగా ప్రమాణం చేశాం. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయాన్ని ఓ విలేకరు తన పత్రికలో ప్రచురించాడు. దీంతో అక్రమదారులు సదరు విలేకరుపై దాడి చేశారు. ఈ ఘటన పెందుర్తి మండలం నాయుడుతోట సమీపంలో బంట కోణిలో చోటు చేసుకుంది. పెందుర్తి కేంద్రంగా ఓ పత్రికలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి భూ అక్రమాలపై తన పత్రికలో వార్త ప్రచురించారు. దీనిపై అక్రమదారులు ఆగ్రహం చెంది అతనిని గాయపరిచారు. దీనిపై సురేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెందుర్తి సిఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలేకరిని గాయపరిచిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించామని సిఐ తెలిపారు. నాయుడుతోట అప్పనర్జీ కాలనీకి చెందినటువంటి సర్వే నెంబర్ 75లో గత కొంతకాలంగా ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈశ్వరరావు ఆయన తమ్ముడు జగను అనేటువంటి వాళ్ళ తాలూకా అక్క చెల్లెలైనటువంటి కోరగంజి లక్ష్మి వైఫ్ ఆఫ్ వెంకట్రావు పేరు మీద ఇదివరకు నా మీద తప్పుడు కేసు పెట్టించారు. ఈ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఆర్టీఓ గారికి ఇచ్చిన కంప్లైంట్తో అదే బిల్డింగ్ పట్టడానికి అనుమతులు లేవని, అక్రమంగా నిర్మిస్తున్నారని, దానికి ఎటువంటి పట్టా కూడా లేదని చెప్పి రెవెన్యూ వాళ్ళు వచ్చారు. ఆయన తమ్ముడు జగన్మోహన్ తర్వాత ఈశ్వరరావు సెల్ టవర్ ఎక్కి నానా యాగి చేసిన తర్వాత మళ్ళా కొడదామని చెప్పి వెళ్ళిపోయారు రెవెన్యూ వాళ్ళు. ఇదంతా నేనే చేయించాననేది కర్రలు రాడ్లు పట్టుకొని వచ్చి అన్నదమ్ములు ఇద్దరు ఈశ్వరరావు జగన్ అనేవాళ్ళు మా ఇంట్లో ఎవరు లేని సమయంలో నేను టీవీ చూస్తుంటే నన్ను తల మీద, మెడ మీద, వీప్ మీద ఇష్టానుసారంగా కర్రలతో దాడి చేసి పిల్లలు మా చుట్టుపక్కల అందరూ వచ్చినప్పుడు తమ్ముడు గోడ కింద పారిపోయాడు, అన్నయ్య వీధి నుంచి పారిపోయాడు. ఈ వీడియోలు సాక్ష్యాలన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి నాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉన్నది కనుక పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు నా ఎంతో తనిఖరించి నాకు ఆత్మరక్షణ, నా కుటుంబానికి రక్షణ కల్పించారు. నగర శివారు మధురవాడలో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. స్థానిక గాయత్రి నగర్ లో ఒకే కుటుంబంలో 5గురికి పాజిటివ్ రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జోన్ 1 6వ వార్డు పరిధి పిఎం పాలెం సమీపంలోని లక్ష్మీవాణిపాలెం ప్రాంతంలో ఉన్న శ్రీయన్ నివాస్ క్లాసిక్ హోమ్స్ 2 అపార్ట్మెంట్ లో ఒకే ఇంట్లో ఉన్న 6గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇప్పటికే జోన్ 1 అధికారులు CMHO, జడ్సీ, AMOH ఆ ప్రాంతానికి వెళ్లి తక్షణ చర్యలు చేపట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ప్రాణభయంతో పనులు మానుకుని ఇంటికే పరిమితమైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దొంగచాటున 3 రెట్లు కరెంటు బిల్లు పెంచి ప్రజల మీద మరింత భారం పెంచిందని జనసేన పార్టీ నాయకుడు శివశంకర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పెందుర్తిలో బీజేపీ, జనసేన పార్టీ నాయకుల సంయుక్తంగా ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ఒకరోజు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ 2 నెలలుగా లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఆర్థికంగా చితికిపోయారన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలి తప్ప దొంగచాటుగా విద్యుత్ బిల్లులు పెంచేసి వారిపై మరింత భారం పెంచకూడదన్నారు. ప్రభుత్వ విధానాలు మారకపోతే త్వరలో జనసేన, బీజేపీ సంయుక్తంగా ప్రభుత్వంపై పోరాటం చేయడం తప్పదని శివశంకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కోన మంగయ్య నాయుడు, గొర్లె రామనాయుడు, సన్యాసి నాయుడు, సత్యనారాయణ, కంచుపాటు మధు, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కరెంటు ఛార్జీలను కూడా స్లాబ్ రేట్లను సవరించి ఎక్కువ అంటే 3 రెట్లు ఎక్కువ కరెంటు బిల్లులు వచ్చేటట్టు చేయడం అనేది ప్రజల యొక్క నడ్డి విరిచేటటువంటి సవరించినటువంటి కరెంటు స్లాబ్లని ఇమ్మీడియట్ గా కూడా తగ్గించాలని చెప్పేసి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ నిరసన దీక్ష అనేది జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా ఈ నిరసన దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సడలింపు తర్వాత మేము ఉభయ పార్టీలు కూర్చొని దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా పోరాటం చేసి ప్రజల తరపున నిలబడతామని మీ ద్వారా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉపవాస దీక్షలు కూడా జరిగాయి. ఇది ప్రజల వాణి, ఇది ప్రజల మనోభావాలకి ప్రతిబింబం ఈ నిరసన. అది గమనించాలి ఈ ప్రభుత్వం. పోతు మీద వానబడినట్టు ఆలోచన చేయకూడదు, మొత్తం నిద్ర పోకూడదు. ప్రతిపక్షాలు ప్రజావాణిని దృష్టికి తీసుకొస్తాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేయాలి. అలాగే ఇదే మంచి కార్యక్రమాలు, సంఘటిత కార్యక్రమాలు ఈ 2 పార్టీలు కూడా భవిష్యత్తులో కూడా అనేక సమస్యల మీద పోరాడతాయి. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంలో సేవకు పెట్టింది పేరు జనసేన పార్టీ అని ఆ పార్టీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, సురక్ష ఆసుపత్రి అధినేత డాక్టర్ బొడ్డేటి రఘు పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు జన సైనికురాలు తెలుగు లక్ష్మి ఆధ్వర్యంలో టీఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా కూలీలు, ఇతర పేదవారు తినడానికి తిండి కూడా లేని నానా అవస్థలు పడుతున్నారని, అటువంటి వారిపై సైనికులు, నియోజకవర్గం, వార్డు సంబంధం లేకుండా అందరినీ ఆదుకోవడంలో ముందున్నారని ఇది అభినందించదగ్గ విషయమన్నారు. తెలుగు లక్ష్మి మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గత 60 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు పంపిణీ వంటివి చేస్తూ వస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నంతకాలం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి తెలుగు అర్జున్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ వీరమహిళని అంటే ఈ రోజు వరకు మా అభ్యర్థి తెలుగు అర్జున్ గారికి సౌత్లోను కూరగాయలు, తర్వాత అవసరమైన సామాన్లన్నీ కూడా ఈ రోజు వరకు మా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కూడా ప్రతి ఒక్కరు మా అధ్యక్షుల వారు ఏదైతే పిలుపు కోరారో అవన్నీ కూడా ఈ రోజు వరకు అన్ని కార్యక్రమాలు చేసుకొచ్చాము. ఈరోజు పేదవాళ్ళకి రోడ్డు మీద వస్తువులతోని పడుకొని ఉండిపోతున్నారు ఆకలితోని. వాళ్ళకి ఈరోజు అన్నదానం కార్యక్రమం పెట్టాలని అనిపించింది. ఈ రోజు నుంచి ఇంకా మీ జనాలకి
కష్టాలు లేని పరిస్థితి వచ్చిన వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేద్దామని నేను ముందుకు వచ్చాను. జై జనసేన. ఈరోజు 1000 మందికి అండి, 1000 మందికి పెడుతున్నాము. ఈరోజు రేపు ఒక 2000 మందికి పెడుతున్నాము. అలాగా రోజు రోజుకి కూడా ఈ కార్యక్రమాలు ఇలాగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ సౌత్ మొత్తం అండి, సౌత్ మొత్తం లీడ్ చేసుకొని వచ్చాము ఈ రోజు వరకు. మా 32వ వార్డు మొత్తం కూడా లీడ్ చేసి కాయగూరలు మన ముస్లిమ్స్కి వాళ్ళకి కూడా కార్యక్రమం చేసాం. పాలు ప్యాకెట్లు, పంచదార, సేమియా, రేషన్ అంతా రంజాన్ పండగకి మొత్తం అంతా కూడా రేషన్ ఇచ్చానండి. అలా మన వీర మహిళలకు అందరికీ కూడా బియ్యం బస్తాలు, తర్వాత పప్పు, మినప్పప్పు, పంచదార, సేమియా అన్నీ కూడా మొత్తం మా వీర మహిళలు నాతో పాటు పార్టీలో ఏ రోజు జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి నా పార్టీతో కష్టపడినందుకు నా వీర మహిళలందరికీ కూడా వాళ్ళు కూడా పనులే లేకుండా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పెద్దగదబపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళ గొర్లి మల్లేశ్వరి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆపరేషన్ జరుగుతుండగా మృతి చెందింది. నర్సీపట్నం ఆనంద్ నర్సింగ్ హోంలో డాక్టర్ పేట్ల రామచంద్రరావు సర్జరీ చేస్తుండగా సరిపడా రక్తం నిల్వ పెట్టుకోకపోవడంతో మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపించారు. డాక్టర్ ఆపరేషన్ జరుగుతుండగా మధ్యలో రక్తం సరిపోలేదని అర్జెంటుగా తేవాలంటూ భర్త బంధువులకు సూచించారని, వారు తేకపోవడంతో సకాలంలో రక్తం అందక మృతి చెందింది. ఆపరేషన్ చేయడానికి ముందే అవసరమైన రక్తం లేకుండా ఆపరేషన్ ను డాక్టర్ ఎలా మొదలుపెట్టారంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ముందు బంధువులు, గిరిజన సంఘాలు, నాయకులు ఆందోళన చేశారు. విషయంపై విలేకరులు సదరు డాక్టర్ రామచంద్రరావును వివరణ కోరగా తనకేమీ సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి గిరిజన మహిళా మృతికి కారణమైన డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేశారు. అది ఆ తోచాను అలా తోయింది చేయి చూసుకో ఇంకా 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 చాలు 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ వచ్చారట సరే అంటే వేరే హాస్పిటల్కి అప్రోచ్ అయ్యారు. తర్వాత ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత డాక్టర్ని నేను వచ్చి కలిసారట. కలిస్తే ఈరోజు ఆపరేషన్ చేస్తానని చెప్పేసి అన్నారు. అది కూడా డాక్టర్ గారు బ్లడ్ అరేంజ్ చేసుకోమని చెప్పకుండా స్టార్ట్ చేశారట. అది కూడాను ఆపరేషన్ చేసి సగం అంటే 2 గంటల తర్వాత బ్లడ్ అరేంజ్ చేసుకోని చెప్పి సాంబార్కి వెళ్ళి కూర్చున్నట్టు. అంటే పేషెంట్ ఆక్సిజన్ కూడా పెట్టలేదట. ఆపరేషన్ ఇప్పుడు డాక్టర్ గారిని మేము అడిగితే ఏమంటున్నారంటే తప్పు అయిపోయింది, క్షమించండి, ఏం చేసినకి మీరే పెద్దలు ఉన్నారు కదా, మాట్లాడండి, నేను కావాలని చేయలేదు అని అంటున్నారు. నేను అడిగానైతే ఒక సర్జరీ చేయాలంటే పశువులు కాసే కుర్రోడికి కూడా తెలుస్తుందండి, బ్లడ్ అరేంజ్ చేసుకొని చేయాలని ఆ ఆలోచన మీకు ఎందుకు రాలేదండి అంటే క్షమించండి తప్పు అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు డాక్టర్. టెస్ట్లు ఏమైనా చేశారా? టెస్టులు కూడా ఏం చేయలేదండి. వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చి మీకు కొన్ని పేపర్స్ ఉన్నాయి, మాస్టర్ గారు ఉంటుందండి మిస్సెస్ గారు, ప్రభుత్వ ఉద్యోగం అక్కడ చింతపల్లి మండలం ఎర్రబంద. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో నిబంధనలకు గాలికి వదిలేస్తున్నారు. చిత్తూరు జిల్లా కలికిరి మండలం కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ధర్మల స్క్రీనింగ్ అనంతరం బస్సుల్లోకి అనుమతించాల్సి ఉన్నా ఇక్కడ అవేమీ కనిపించలేదు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బస్సుల్లో ప్రయాణించడానికి వచ్చిన ప్రయాణికులను ఆర్టీసీ బస్టాండ్ వద్ద సంబంధిత అధికారులు క్యూ లైన్ లో ఉంచుతున్నారని, ఆ తర్వాత బస్సుల్లోకి పంపుతున్నారని చెప్పారు. ప్రయాణికుల భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉన్నా అవేమీ ఇక్కడ లేవు. థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయకుండానే బస్సుల్లో ఎక్కిస్తున్నారు. మరోవైపు ఆటోలలో వెళ్లేవారు కూడా భౌతిక దూరాన్ని పాటించడం లేదని, ఇలా అయితే కరోనా వ్యాధిని నివారించడం ఎలా జరుగుతుందో ప్రభుత్వాలే ఆలోచించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రత్యేక హోదా కల్పిస్తే రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు
మేధో మదన సదస్సులో తెలుగుదేశం వ్యవహార శైలిపై అసహనం. ఏపీ టూరిజం పరిధిలో పనిచేస్తున్న డిష్ వాష్ కార్మికులను ఆదుకోవాలని అరకులో సిఐటియు ధర్నా. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఎన్టీఆర్ది. పెందుర్తిలో ఘనంగా మహానేత ఎన్టీఆర్ జయంతి. పొగాకు రైతులకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.